తన మీద తనే దాడి చేయించుకొని అందరి ముందు ఒక అటెన్షన్ గ్రాబ్ చేయాలి, ఒక ఫేమ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పాస్టర్ అభినయ్ దర్శన్ చేసిన నాటకం ఇది. మీరు ఇలాంటి దొంగన ఎక్కడా చూసింటారు భయ్య. అతను ఎవరో కాదు, పాస్టర్ అభినయ్ దర్శన్. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ క్రితం అయితే పాడేరు దగ్గర, చింతపల్లి దగ్గర భరోసా పార్టీ అధ్యక్షుడి పైన దాడి జరిగింది. అతనే పాస్టర్ అభినయ్ దర్శన్. మరి దీనికి సంబంధించి అయితే అందరూ కూడా కొంచెం హై టెన్షన్ పడుతూ ఉన్నారు అని చెప్పేసి దీని గురించి వార్త విన్నాం కదా. ఇది కంప్లీట్గా ఫేక్. తన మీద తనే దాడి చేయించుకొని అందరి ముందు ఒక అటెన్షన్ గ్రాబ్ చేయాలి, ఒక ఫేమ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పాస్టర్ అభినయ్ దర్శన్ చేసిన నాటకం ఇది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం 2 వీడియోస్ చేసాం. ఏంటంటే ఆ వీడియో చూసిన తర్వాత అరే ఏంటి ఇది దాడి, ఇంత ఘోరంగా దాడి చేశారా ఏంటి అని చెప్పేసి నిజంగా అంటే భయమేసింది. ఒక రకంగా న్యాయం వైపు నిలబడే మన సోషల్ పోస్ట్ టీం ఎప్పుడు కూడా చూపించాం. కాకపోతే మీడియా వాళ్ళనే పిచ్చోళ్ళయ్యేలా చేసి ప్రతి ఒక్కరిని కూడా పిచ్చోళ్ళయ్యే చేశాడు పాస్టర్ అభినయ్ దర్శన్. ఇతను మెయిన్గా కడప డిస్టిక్కి సంబంధించిన వాడు. భరోసా పార్టీ అనేది కూడా స్టార్ట్ చేసి సామాన్యుల మరి సమస్యల మీద కూడా మరి పాదయాత్ర చేసుకుంటూ ఆ సమస్యలను కూడా లేవనెత్తుదామని చెప్పేసి ఏదో తన అటెన్షన్ గ్రాప్ చేద్దామని ట్రై చేశాడు. ఇవన్నీ వర్కౌట్ అయ్యేది కాదు, మనకు అంత ఫేమ్ లేదు, సో మన మీద మనమే దాడి చేయించుకొని అది షూట్ చేసి అండ్ అది రియలిస్టిక్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని మీడియాకు వదిలి తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయితే పబ్లిసిటీ ఒక్కసారిగా మీడియా అందరూ మన వైపు చూస్తారు కదా, అలాంటిది కావాలి అని చెప్పేసి సేమ్ అదే ప్లాన్ చేశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. ఎగ్జిక్యూషన్ కూడా అద్దరిపోయింది, కానీ మిషన్ ఫెయిల్ అయింది. సొంత కమ్యూనిటీ వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ పాస్టర్ల మీద జరుగుతున్న దాడికి సంబంధించి ఈ ప్రభుత్వం మీద కానీ అందరి మీద కూడా దుమ్మెత్తి పోస్తున్న టైంలో ఈ దాడి నీకు నువ్వే చేయించుకొని ఒక ఫేక్ డ్రామా అనేది కూడా క్రియేట్ చేసుకొని ఇప్పుడు పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం పైనే మీ కమ్యూనిటీ వాళ్ళనే తిరగబడేలా ఇది ప్లాన్ రచించావు. కానీ ఫైనల్గా ఏమైంది, పోలీసులు వాళ్ళ స్టైల్లో బుద్ధి చెప్పి నిజాన్ని బయటికి లాగారు. ఇంత తెలివి లేకుండా ఉంటారా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉందంటే ఎవ్వరూ మనల్ని చూడలేదు కదా అని చెప్పేసి ఇదే స్టైల్లో చేశాడు. అని అందరూ చూస్తున్నారు. పోలీసులు వాళ్ళ స్టైల్లో దర్యాప్తు చేసేటప్పటికి ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉంటారో అతను నిజం మొత్తం బయటికి కక్కాడు. సార్ గారిని హాస్పిటల్ నుంచి డైరెక్ట్ 7 ఊసలు వెనకలున్న దానికి తీసుకెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నీ ముఖం ఎక్కడ చూపించుకుంటావు? నీ సొంత కమ్యూనిటీ వాళ్ళకు చూపించుకోగలుగుతా? ఒక పార్టీ పెట్టావు, ప్రజల ముందుకొచ్చి ఓట్లు కానీ లేకపోతే నేను సేవ చేస్తాను అని చెప్పేసి అంటే నమ్ముతారా? మీడియా ముందుకొచ్చి నీ ముఖాన్ని నువ్వు ఒక్కసారి చూపించుకోగలుగుతా? రా, ఒక్కసారి వచ్చావంటే నీకు తెలుస్తుంది. మీడియా వాళ్ళు రిటర్న్లో నీకు ఎలాంటి బుద్ధి చెప్తారో అదే చెప్తారనమాట. పాస్టర్ అజయ్ బాబు గారితో మాట్లాడుతున్న టైంలో ఆయన కూడా అన్నాడు, ఎవరైతే వచ్చి దాడి చేశారో వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు చేశారంట అని చెప్పేసి ఆయనకు వాళ్ళ అనుచరులు ఎవరో చెప్పడం అని చెప్పేది ఆయన మన ఫోన్ ఇన్లో చెప్పారు. అంటే 2 రిలీజియన్స్ మధ్యలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఒక పెద్ద స్కెచ్ గీసుకొని నువ్వు వచ్చావు. ఇప్పుడు నీ కమ్యూనిటీ వాళ్ళ మీద ఎవరైనా దాడి జరిగితే ఇది ఎగ్జాంపుల్ చూపిస్తారు, నీ మీద జరిగింది చూపించి మీ మీద మీరే చేయించుకుని వింటారులే అని ఇదే మాట చెప్పి నిజంగా వాళ్ళ మీద దాడి జరిగిన నమ్మలేని పొజిషన్లోకి తీసుకెళ్ళిపోయావు. ఎంత దిగజారుడుగా చేయడం ఎందుకు? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఏ ఒక్కరు కూడా దీన్ని స్వాగతించరు. సో ఇలాంటిది చూస్తూ ఉంటే అనిపిస్తుంది మన రాజమౌళి గారు అండ్ పుష్ప డైరెక్టర్ మన సుకుమార్ గారు వాళ్ళ కంటే మీరు గ్రేట్. ఎగ్జిక్యూషన్, ఆ వీడియో ఎంత రియలిస్టిక్, యాక్టర్స్ కానీ ఒక మెయిన్ యాక్టర్గా మీ మీద జరిగిన దాడి కానీ బా. ఇంకోటి హైలైట్ ఏంటంటే చిన్న అనుమానాలు అనేది అనిపించింది. అట్లా ఆయనను అక్కడున్న ప్రజలు నార్మల్గా తీసుకెళ్తుంటే వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారప్పా అని చెప్పేసి అంటే ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకు కూడా కాస్త ఇచ్చి ఏడవడమ్మా అని చెప్పేసి అనిపించారనమాట. అది జరిగింది. గైస్,
ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిజాలు బయటికి వచ్చేంత వరకు ఆగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమి ప్రభుత్వం, మెయిన్‌గా అక్కడున్న పోలీసు యంత్రాంగం గాని, పర్ఫెక్ట్ టైంలో ఈ యొక్క ఇష్యూని ఇంకా ఎస్కలేట్ అవ్వకముందే నిజానిజాలనేది కూడా బయటకు రాబట్టి 2 కమ్యూనిటీస్ మధ్యలో వచ్చే ఆ హేట్రేట్, ఆ కోపాలు, ద్వేషాలు అవి రానికోకుండా వెంటనే ఆపారు. నిజంగా వి హావ్ టు సే థాంక్స్ టు మన చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఇమ్మీడియేట్‌గా. అండ్ ఆల్సో మన పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇలాంటిది నిజంగా చెప్తున్నా, ఇలాంటి ఫేక్ డ్రామాలు క్రియేట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా బొక్కలో వేసి బయటికి రానికోకుండా చూసుకోవాలని మీడియా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.